నేను చేసిన లాస్ట్ 2 వీడియోస్ కూడా పెద్ది జాన్వీ కపూర్ పోర్ట్రేయల్ చుట్టే తిరుగుతుంది. అండ్ యెట్ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో అబౌట్ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ ఇన్ పెద్ది బట్ విత్ అ షాకింగ్ ట్విస్ట్. బాక్స్ ఆఫీస్ దగ్గర మన పెద్ది సినిమా రికార్డ్ కలెక్షన్స్ బ్రేక్ చేస్తుందో లేదో తెలియదు కానీ ఆన్లైన్ లో మాత్రం జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ మీద పెద్ద యుద్ధమే నడుస్తుంది. జాన్వీ కపూర్ ని హైపర్ సెక్షువల్ గా చూపించారు, క్లీవేజ్ అండ్ మిడ్ రిఫ్ యాంగిల్స్ తో ఆబ్జెక్టిఫై చేశారు అని డైరెక్టర్ మీద అందరూ ఫైర్ అవుతున్నారు. జాన్వీ కపూర్ నేమ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. పెద్ది మూవీలో అచ్చమ్మ రోల్ చేశాక ఒక సైడ్ మ్యాసివ్ సపోర్ట్ వస్తే ఇంకొక సైడ్ ఎక్స్ట్రీమ్ క్రిటిసిజం వస్తుంది. కానీ ఇక్కడ అబ్సల్యూట్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఇండస్ట్రీ బిగ్ వింగ్స్ అండ్ జాన్వీ కపూర్ టీమ్ డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగారు. జాన్వీ కపూర్ బౌండరీ డ్రాయింగ్ స్కిల్స్ ని విజువల్ గా పబ్లిక్ గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు. డైరెక్ట్ గా లిస్ట్ లోకి వెళ్దాం. బట్ బిఫోర్ దాట్ ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే జాన్వీని అన్ఫేర్ గా టార్గెట్ చేస్తున్నారా లేదా ఇండస్ట్రీ హిపోక్రసీ ఎక్స్పోజ్ అవుతుందా? Let's break it down. So hi guys, welcome to Glamsham and I am your Glamsham girl. Without any further ado, let's get into the video. అసలు ఏంట్రా బాబు ఈ కాంట్రవర్సీ అని తెలియని వాళ్ళు నా ఫస్ట్ వీడియోస్ తెలుసుకుంటే మీకు కాంట్రవర్సీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నా 2 వీడియోస్ లో I spoke about how Janvi and her characterization in the film Peddi went and Butchibabu garu apologizing to the scenes and trimming them in the movie. But టుడే ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ డిఫరెంట్. ఇవాళ నేను సెన్సేషనల్ గాసిప్ లూప్స్ తో పాటు ఇండస్ట్రీ ఒపీనియన్ లో పెద్ది జాన్వీ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ వేరే ఎవరితోనే ఎందుకు, పెద్దితోనే, అదే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోనే లిస్ట్ ని స్టార్ట్ చేద్దాం. అదేంటి రామ్ చరణ్ గారు అఫీషియల్ గా ఏ స్టేట్మెంట్ ఆర్ స్టాండ్ తీసుకోలేదు కదా అంటే అబ్సల్యూట్ సెన్సేషనల్ గాసిప్ లూప్ ఇంటర్నెట్ లో ఒకటి హల్చల్ చేస్తుంది. అదే అన్వెరిఫైడ్ లీక్ చాట్ రిపోర్ట్స్. సో బేసిక్ గా జాన్వీ కపూర్ తన ప్రైవేట్ ఫ్యాన్ సర్కిల్స్ తో షేర్ చేసిన మెసేజెస్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఈ చాట్స్ తర్వాత మనం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ట్రెండ్ అవుతుంది. ఫ్రేమ్ ఏంటి అంటే సెట్ మీద డైరెక్టర్ యాంగిల్స్ క్రియేట్ చేస్తుంటే జాన్వీ కపూర్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి చరణ్ అన్న దగ్గరికి వెళ్ళిందంట. చరణ్ అన్నకి కంప్లైంట్ చేస్తే చరణ్ సార్ వెంటనే స్పాట్ లో ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్ కి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో బేసిక్ గా ఈ లీక్స్ లో ఏముంది అంటే yeah, he was upset because I told him no boobs and wrist shots. And Ram sir is so sweet. He also yelled at him and said you will never take such angles of her ever again. So he got upset. Is Ram Charan really that sweet? He is the best. Cause I saw that Kiara fans talking. Like the best man in the whole industry, I swear. Kiara has similar shots in Game Changer. They were speaking that it's shots, all that stuff. No. In this, what they were taking was worse. But Ram sir said, no way, stop. Why does it keeps happening for his actress? It keeps happening in the South. What's up with these people? You need chest shots because of animalistic movie? We need to open a school. I don't know, dude. Don't ask. Yeah, that's what I thought. We're concerned. Like we need to make them understand the concern. What it is. The world is going this fast and they are living in this mindset. Then Janvi says, anyway. Then the other person responds, anyway, want you to come back. I'm on my way back home. Just not feeling good when creeps are around you. Just wanted to finish. Yeah, I've said this, but you know how it is here. They say close up but put camera on your cleavage. You can't trust anyone. No more films. We are done. I told dad also after this I will do at least a film and no more South. I just don't relate to how they look at women. It's suffocating and enraging. తర్వాత శ్రీదేవి గారు ఉన్నప్పుడు కెమెరా యాంగిల్స్ ఇలా ఎలా పెట్టారు, ఎలా వర్క్ చేశారు, ఇంకా భరత్ స్టేజ్ లో ఉండేది అని తను చెప్పింది. దానికి ఒక అతను దే ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ 60s అంటే ఐ డోంట్ నో వాట్ ఏజ్ దిస్ ఈస్. దెన్ జాన్వీ సేస్ బాలీవుడ్ ఇస్ సో ఫ్లాప్ బట్ అట్లీస్ట్ ద మేకర్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ బట్ ఇట్ సౌండ్స్ లైక్ హెల్. I am thinking about their sisters and wives and daughters. జాన్వీ కపూర్ తన ప్రైవేట్ ఫ్యాన్ సర్కిల్ తో షేర్ చేసిన మెసేజెస్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండ్ అండ్ వైరల్ అయిపోయాయి. ఈ చాట్ లో రామ్ చరణ్ రిఫరెన్స్ ఉండటం వల్ల రామ్ చరణ్ ఫ్యాన్స్ చరణ్ అన్న తోపు దమ్ముంటే ఆపు అని ఒక రేంజ్ లో సూపర్ తోపు అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అండ్ గెస్ వాట్, ఇండస్ట్రీ నుంచి ప్రెషర్, ఆడియన్స్ క్రిటిసిజం అండ్ ఆన్లైన్ డిజిటల్ ఫైట్ చూసి డైరెక్ట్ గా డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు పబ్లిక్ గా అపాలజీ అయితే ఇచ్చారు. అండ్ ఫైనల్ గా ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ కన్సిడరేషన్ ని అప్రిషియేట్ చేస్తూ కాంట్రవర్షియల్ సీన్స్, యాంగిల్స్ ని ఫైనల్ ప్రింట్ నుంచి ట్రిమ్ చేస్తున్నామని బుచ్చిబాబు సనా గారు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. వైరల్ అవుతున్న లీక్ వీడియోస్ అయితే అఫీషియల్ కాదు, దే ఆర్ అన్అఫీషియల్ అండ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. సో అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యే వరకు ఫ్యాన్స్ ని సెలబ్రేట్ చేసుకొనిద్దాం. అఫీషియల్ అయితే మంచిదే, కానీ కాకపోతేనే ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే కెమెరా యాంగిల్స్ ని వద్దు అని చెప్పిన చరణ్ మరి కిస్సింగ్ సీన్ కి ఎలా ఒప్పుకున్నారు? అండ్ జాన్వీ బీయింగ్ అ ప్రివిలేజ్ కిడ్, షీ షుడ్ హావ్ టేకెన్ స్టాండ్స్ ఫర్ హర్ సెల్ఫ్.
ఎనీవే లెట్స్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. అండ్ హీరోస్ తోనే ఇది ఆగలేదు. టాలీవుడ్ కంటెంపరీ హీరోయిన్స్ డైరెక్ట్ గా సిస్టమ్ మీద ఓపెన్ ఫైర్ చేశారు. ఫస్ట్ మన డింపుల్ హయాతి తన అఫీషియల్ హ్యాండిల్స్ లో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. తను తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఐఎమ్ సో గ్లాడ్ టుడే ఆన్ దిస్ డే వీఆర్ స్పీకింగ్ అబౌట్ హౌ యాక్ట్రెసెస్ రోల్స్ ఆర్ బీయింగ్ రిటన్ అండ్ ద ఇన్స్టింక్టివ్ రెస్పాన్స్ టు బ్లేమ్ యాక్ట్రెసెస్ ఆఫ్టర్ డూయింగ్ వాట్ దే హ్యావ్ ఆఫర్డ్. Don't blame the actresses, blame the system. Makers who really think that what sells. And we actors get to work with the opportunities what we are trying to make it big. And hoping we could work in bigger films and reach wider audience. If the characters was underwritten, the responsibility lies more with the writer and filmmaking choices than women playing the role. Unfortunately, we are stereotyped by image, which and how things unfold with characters that we play without getting the opportunity to showcase our full potential to perform. Whereas when the hero-centered stories take over the liberty to project, what we see is what we believe, unfortunately. Nobody knows what's getting into filmmaking. It's not under one person's choice. But we can all unanimously make a point that we deserve better experience and better filmmaking. ఆమె చాలా స్ట్రాంగ్ గా కోట్ చేసింది. ఇండస్ట్రీలో ఉమెన్ ని స్టీరియోటైప్ చేస్తున్నారు కానీ సిస్టమ్ ని బ్లేమ్ చేయాలి అని తను క్లెయిమ్ చేసింది. ఫ్యాన్స్ కి ఇది చాలా పవర్ఫుల్ గా అనిపించింది. అండ్ దీనికి యాడ్ ఆన్ అయింది ఆశికా రంగనాథన్. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ద ఇన్స్టింక్టివ్ రెస్పాన్స్ ఈస్ టు బ్లేమ్ ద యాక్ట్రెస్. Critics often accuse performers of selling out of lucrative projects opposite stars such as Ram Charan or N.T. Ramarao Jr. But that criticism overlooks the larger machinery at work. For many actresses, entering the Telugu and wide pan-Indian commercial ecosystem may be less of an artistic choice than a strategy calculation. The actress becomes a glamour intruder between action sequence. Her role is carefully calibrated to enhance the hero appeal rather than establishing her own. ఆశికా రంగనాథన్ అయితే స్ట్రేట్ గా ఫైర్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. యాక్టర్స్ ని బ్లేక్ చేయడం ఈజీ కానీ యాక్చువల్ కంట్రోల్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ దగ్గర ఉంటుంది అని తను క్లెయిమ్ చేసింది. మేకర్స్ ఎక్స్పోజింగ్ ని బిజినెస్ లా క్రియేట్ చేసి నెగటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఈజీగా హీరోయిన్ ని బ్లేమ్ చేస్తారు. బ్లేమ్ ద సిస్టమ్ నాట్ ద యాక్ట్రెస్ అని స్ట్రాంగ్ గా డైరెక్ట్ హింట్ ఇచ్చేసింది. నౌ లెట్స్ టాక్ అబౌట్ జాన్వీ కపూర్స్ ఇన్నర్ సర్కిల్ పవర్ హౌస్ సవ్లీన్ కౌర్. జాన్వీ పర్సనల్ స్టైలిష్ అండ్ టీమ్ ఇన్సైడర్ గా సవ్లీన్ ఓపెన్ గా డిజిటల్ ఫార్మ్స్ లో జాన్వీ సపోర్ట్ పోస్ట్ ని షేర్ చేస్తూ స్టాండ్ తీసుకుంది. హైలైటింగ్ ద బ్లేమ్ డస్ నాట్ ఫాల్ ఆన్ హర్. ఇట్ ఈస్ ఈజీ టు బ్లేమ్ అన్ యాక్ట్రెస్ ఫర్ ద రోల్ షీ టేక్స్, బట్ ద యాక్చువల్ టైమ్లైన్ టెల్స్ ద డిఫరెంట్ స్టోరీ. Reports show that Janhvi Kapoor explicitly questioned these shots during post-production, a boundary line that perfectly mirrors her recent public stance against the industry habits of over-sexualizing women. She drew a professional line, but the final edit kept the footage anyway. This isn't a case of an actress failing to stand for herself. It is a director choosing to ignore a boundary because he decides her consent mattered less than his box office numbers. So what basically Savlin was trying to say is, జాన్వీ ఎడిట్ బెంచ్ దగ్గర ప్రొఫెషనల్ లైన్ ని డ్రా చేయడానికి ట్రై చేసింది అని చెప్తూ జాన్వీని బ్లేమ్ చేయొద్దు అని హింట్ చేసింది. సింగర్ సుమంగలి గారు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో A room full of powerful men sat down to write a story about the trauma of being powerless. In the same breath, they turned Janhvi Kapoor's character into a body for the lens, a probe of a forced kiss, and a tool to throw away when the songs ended. They knew exactly what human dignity meant. They just decided she did not deserve it. సింగర్ సుమంగళ గారు జాన్వీ కపూర్ క్యారెక్టర్ ని అబ్సల్యూట్ గా ఆ బాడీ ఫర్ ద లెన్స్ గా మార్చేశారని, కేవలం హై వోల్టేజ్ కమర్షియల్ సాంగ్స్ కోసం ఒక ప్రాబ్ లా యూజ్ చేసి తర్వాత టూల్ లా డిస్కార్డ్ చేశారని, మేకర్స్ కి హ్యూమన్ డిగ్నిటీ గురించి బాగా తెలుసు కానీ లీడింగ్ ఉమెన్ క్యారెక్టర్ కి మాత్రం ఆ మినిమం డిగ్నిటీ టార్గెట్ ఇవ్వలేదు అని సుమంగళి గారు డైరెక్ట్ గా క్వశ్చన్ చేశారు. జాన్వీ కపూర్ డిగ్నిటీ ఫైట్ ని గట్టిగా బ్యాకప్ ఇచ్చారు. ఇవన్నీ జాన్వీ కపూర్ ని సపోర్ట్ చేసేలాగా ఉన్న కామెంట్స్ అయితే, ఆన్ ద అదర్ సైడ్ న్యూట్రల్ స్టాన్స్ తీసుకున్న కామెంట్స్ కూడా ఉన్నాయి. వెల్, ఈ కాంట్రవర్సీలోకి అల్టిమేట్ మాస్టర్ క్లాస్ ఎంట్రీ ఎవరితో తెలుసా? మన నేషనల్ అవార్డు విన్నర్ అయిన నిత్యా మేనన్. వెరైటీ ఇండియాకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో నిత్యా మేనన్ ఈ మ్యాటర్ మీద స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ తను పెద్ద సినిమా చూడలేదని క్లారిఫై చేస్తూ విజువల్ ఆబ్జెక్టిఫికేషన్ ని తను కంప్లీట్ గా అగేన్స్ట్ కాదని మెన్షన్ చేసింది. I don't think we can isolate and say that this only happens in South Indian cinema. This is not true. I feel it's everywhere. It's a trend and everybody follows it. I feel the root of the problem lies in the hyper-commercialization of cinema. Whatever works commercially and titillates the audience is often indulged in for mass success. I wonder if actors should actually have better boundaries, and the person performing the scene should be able to put their foot down, say that they're not okay with objectified. Actresses ultimately have to make their own choices. You can assert yourself,
It depends on what that person's priority is. Are there films or genres I don't get into because I don't do certain kind of stuff? Yes, but I'm okay with this because I choose that over fame. If you only want to be a top star and willing to do anything to get there, then this is a call you take. అండ్ నిత్య మీనన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ లో నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే, నిత్య మీనన్ ఇక్కడ ఒక క్రూషియల్ ట్విస్ట్ యాడ్ చేశారు. ఆబ్జెక్టిఫికేషన్ అనేది ఓన్లీ సౌత్ ఇండియన్ సినిమా ప్రాబ్లమే కాదు, ఇది గ్లోబల్ గా సినిమాలో రన్ అవుతున్న హైపర్ కమర్షియలైజేషన్ కి ట్రెండ్ అని సౌత్ ఇండియాని డిఫెండ్ చేశారు. ఫైనల్ గా తను యాక్టర్స్ కి గట్టిగా కౌంటర్ ఇస్తూ యాక్టర్స్ ఎవరు హెల్ప్లెస్ కాదు. అండ్ నేను ఈ పాయింట్ నా ముందు వీడియోలో కూడా చెప్పాను. పర్ఫార్మర్ గా సెట్ మీద మీరు ఫుట్ డౌన్ చేసి క్లియర్ గా బౌండరీస్ ని సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ తను చెప్పిన ఇంకొక మంచి విషయం ఏంటి అంటే, స్టార్ ఫేమ్ కోసం కాంప్రమైజ్ అవ్వాలా లేదా బౌండరీస్ మెయింటైన్ చేయాలా అనేది క్లియర్ గా ఆర్టిస్ట్ చాయిస్ అని మెన్షన్ చేసింది. వాళ్ళు టాలీవుడ్ లో ఇంత పెద్ద ఇష్యూ అయ్యి మన యాంకర్ అండ్ యాక్టర్ అనసూయ భరద్వాజ్ దీని మీద స్టాండ్ తీసుకోకపోవడం ఆర్ ఆన్సర్ ఇవ్వకపోవడం ఇస్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి అనసూయ భరద్వాజ్ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేశారు, విచ్ ఇస్ అ హ్యూజ్ వన్. Cinema has always been a reflection of society, but I don't believe it should be burdened with the solo responsibility of raising or educating it. A film at its core is a work of fiction, and as an individual, we all have the ability and the responsibility to distinguish between what is right and what is wrong. I don't believe parenting should happen through films. Having said that, I don't think this lets us off the hook of the responsibility as storytellers. Cinema is a powerful, whether we admit it or not. It shapes conversations, influences perceptions, and sometimes even inspires behavior. Traditionally, audience understood the moral framework of a story. The hero represents values that we admire, and the villain represents choices we are not meant to mimic or imitate or emulate today. However, that line often feels blurred. Characters are more complex, narratives are more layered, and sometimes the distinction between glorification and portrayal becomes unclear. And whenever I speak upon such issues, I am not advocating for censorship or moral policing. I am advocating for consciousness. When we choose to tell a story, even stakeholders, the writers, directors, producers, actors, and even the audience have a role to play in understanding its impact. Inka chala rasindi, I'm not quoting everything, because at the end of the day, this is not about pointing fingers. It's about recognizing that we are all a part of the same ecosystem, and the culture we shape is ultimately a collective responsibility. And final ga, I guess it's not about choosing between freedom and responsibility, but having the wisdom to carry both, because whether we like it or not, we are all in this together. Well, tanu clear ga industry dynamics ni, writing patterns ni counter ichindi. అనసూయ ఎగ్జాక్ట్ గా ఏం చెప్పాలని ట్రై చేసిందంటే, క్యారెక్టర్ డిజైన్ ఇప్పుడు చాలా క్యాటిక్ గా మారిపోయాయి. ఒక బ్యాడ్ బిహేవియర్ ని కేవలం సినిమా స్టోరీ కోసం చూపిస్తున్నారా, లేదా ఆ బ్యాడ్ బిహేవియర్ ని ఎలివేట్ చేస్తూ గ్లోరిఫై చేస్తున్నారా అనే కామన్ సెన్స్ లేకుండా సినిమాలు తీస్తున్నారు. తను ఓపెన్ గా చెప్పేది ఏంటంటే, నేను ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద మాట్లాడితే ఇండస్ట్రీ వాళ్ళు నన్ను తప్పు పడతారు, కానీ నేను సినిమాలు ఆపేయాలి అని అనట్లేదు. సినిమా తీసే వాళ్ళకి, చూసే వాళ్ళకి కనీసం ఒక బేసిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని చెప్తున్నాను. సో దాట్స్ ఆల్ గైస్. ఇండస్ట్రీలో కొంతమంది జాన్వీ క్లియర్ బౌండరీస్ సెట్ చేసుకుంటే బాగుండేది అని అంటున్నారు. ఇంకొంతమంది ఫిలిం మేకర్స్ ఇలా ఆబ్జెక్టిఫికేషన్ చేయకూడదు అని రెస్పాండ్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, జాన్వీ కపూర్ ని అన్ఫేర్ గా బ్లేమ్ చేస్తున్నారా, లేదా ఇండస్ట్రీ రియాలిటీ ఇప్పుడే ఎక్స్పోజ్ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేద్దాం రండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ యూ నో వాట్ టు డూ ఇఫ్ యూ లైక్ ఇట్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దిస్ ఇస్ యువర్ గ్లామ్ షామ్ గర్ల్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే విత్ మచ్ లవ్. ఇక సెలవు. జై హింద్.